విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూద్దామని విమానం ఎక్కి వైజాగ్ నుంచి కోల్కతా వెళ్ళిపోయాను. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉండేది. అది ఈసారి ఎలా అయినా తీర్చుకోవాలని చెప్పి కోల్కతాకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. అది ఎంతకీ కన్ఫర్మ్ అవ్వకపోయేసరికి ఈ ట్రైన్లతో పని జరగదు అని డిసైడ్ అయ్యి కొండంత ఖర్చైనా సరే లెక్క చేయకుండా ఫ్లైట్ ఎక్కుదామని బయలుదేరిపోయా. అదే ఎక్సైట్మెంట్లో ఒక ప్లేట్ బిర్యానీ తిని అది సరిపోక మొగ్గలాంటి ఈ మిల్క్ షేక్ ఒకటి దాగి నడుచుకుంటూ వెళ్ళి ఫ్లైట్ ఎక్కేశా. అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి. ఫ్లైట్ ఎక్కి కూర్చున్న వెంటనే కెప్టెన్ గారు కోల్కతాలో వర్షం పడుతుందండోయ్ అని సావు కబురు సల్లగా సెలవిచ్చారు. ఇంకంతే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైం నుంచి మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఒకటే టెన్షన్. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి బొక్కేనా అని బాధపడుతున్న టైంలో కోల్కతాలో ల్యాండ్ అయిపోయాం. మనల్ని రిసీవ్ చేసుకోవడానికి అఫ్కోర్స్ ఎవరు రాలేదనుకోండి. సో కామ్గా వెళ్ళి ఓ క్యాబ్ ఎక్కేసా. హోటల్కి వెళ్తున్న దారి పొడుగున ఈ ట్యాక్సీలు అయితే చాలాసార్లు కనపడ్డాయండోయ్. ఇది చూస్తున్నంతసేపు మీకేం గుర్తొచ్చిందో తెలియదు కానీ నాకు మాత్రం బాసు ఒక సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ సినిమా అయితే ఒకటి గుర్తొచ్చింది. తర్వాత ఈ బిలో యావరేజ్ రూమ్లోకి చెక్ ఇన్ అయ్యి స్విగ్గీలో దొరికింది ఆర్డర్ పెట్టి తినేసి మ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ వర్షం పడకూడదని ప్రే చేస్తూ పడుకుండిపోయా. కానీ పొద్దున్న లేచి చూశాక అర్థమైంది కలకత్తాకి వర్షాకాలం కూసింత ముందుగానే వచ్చింది అని. పరిస్థితులు నా మీద పగబట్టేసాయేమో అని అనుమానంగా ఉంది భయ్య. వర్షం వల్ల మ్యాచ్ జరుగుతుందా లేదా అని భయపడుతూ ఉంటే ఈలోపు ఎండలు మొదలయ్యాయి. పోనీ అదన్నా పూర్తిగా ఎంజాయ్ చేద్దామా అనుకుంటే సీన్ని మొత్తం మళ్ళీ గబ్బు చేసేలా మబ్బులు వచ్చేసాయి. ఛీ, నా ఐడ్లాండ్ నీచుడితో నాకేంట్లే అని టికెట్ కలెక్ట్ చేసుకుందామని క్యాబ్ వేసుకొని బయలుదేరిపోయాను. అలా కంగారు పడుతూ కోల్కతా స్టేడియంకి వెళ్ళాక అక్కడి జనాలు ఆ అట్మాస్ఫియరు చూసి ఓహో, ఎండాకాలంలో చలివేంద్రం చూసినంత హ్యాపీగా అనిపించింది. సైలెంట్గా ఒక సందులోకి దూరిపోయి నరేన్ భయ్య నా వైపే నాటీగా చూస్తున్నా కొంచెం కూడా భయపడకుండా నా టికెట్ నేను తీసేసుకున్నా. సమయం ఇంకా 1 గంట కూడా కాలేదు. ఐపీఎల్ హౌస్లోకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇంకేం చేస్తాం, జీవితంలో ఏదో పోగొట్టుకున్న పాత సినిమా హీరోలాగా కోల్కతా రోడ్ల మీద ఖాళీగా తిరగడం మొదలుపెట్టా. కారు మబ్బులు మాత్రం కొంచెం కూడా కనికరం లేకుండా అక్కడే ఉండిపోయాయి. బోనస్గా ఎగ్గాలి ఒకటి మళ్ళీ. సరేలే అని రూమ్కి వెళ్ళిపోయి లో బడ్జెట్లో ఒక కాస్ట్లీ పిజ్జా ఆర్డర్ ఇచ్చి తినేసి కామ్గా కాసేపు రెస్ట్ తీసుకున్నా. తర్వాత శుభసూచకంగా ఈ పసుపు రంగు చొక్కా ఒకటి వేసుకొని వర్షంతో థర్డో పేడో తేల్చుకుందామని చెప్పి స్టేడియంకి బయలుదేరా. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అద్భుతం జరిగింది. బయటికి వచ్చి చూస్తే టైమేమో 4 o'clock. పైకి చూడంగానే మబ్బులు వర్షం నా ఆనందానికి హద్దులు మూడూ లేవు. బయటికి నవ్వుతూ లోపల కోయ డ్యాన్సులు వేసుకుంటూ స్టేడియంలోకి వెళ్ళిపోయి మనం కొన్న ఈ కాస్ట్లీ టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళి కూర్చున్నా. ఇంకా మ్యాచ్ ప్రశాంతంగా చూడగలనా లేదా అన్నది ఒక్కటే భయం. స్టేడియంలో పనిచేసే స్టాఫ్ కంటే ముందే లోపలికి వెళ్ళి సీట్లో కూర్చున్నా. ఇందాక వర్షం టెన్షన్లో పట్టించుకోలేదు కానీ కడుపులో ఎలకలు కబడ్డీతో పాటు క్రికెట్ ఫుట్బాల్ కూడా ఆడుతున్నాయని అర్థమైంది. వెంటనే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయి అక్కడున్న చాలా అన్హెల్దీ ఆప్షన్స్లో ఒకటి కొనుక్కొని తెచ్చుకున్నాను. సెరమనీ సన్నాహకాలు అన్నీ చూస్తూ నేను తెచ్చుకున్న అల్పాహారం అయితే తినేసా. ఓపెనింగ్ సెరమనీ చూడడం ఫస్ట్ టైం కదా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. కానీ నిజాలు మాట్లాడుకుంటే ఓపెనింగ్ సెరమనీ చాలా చప్పగా జరిగిందబ్బా. శ్రేయా ఘోషల్ పాటలు, స్టేడియం వాళ్ళు కాల్చిన బాంబులు తప్ప మిగతా అవన్నీ బోరు కొట్టాయి. ఇంకా దిశా పాట్ని డ్యాన్స్ అంటారా, ఆవిడ మాకు ఎంత దూరంలో డ్యాన్స్ చేసిందంటే స్క్రీన్ లేకపోతే ఆ డ్యాన్స్ చేసింది దిశా పాట్నియా దోసా బాటానియా కూడా అర్థమయ్యేది కాదు. ఇంకా మాకే చిరాకు వచ్చి స్టార్ట్ చేయి బే అని అరిచేలోపు వాళ్లే టాస్ వేసేశారు. ఆర్సీబీ టాస్ గెలిచింది, కోల్కతాని బ్యాటింగ్కి దింపింది. ఇంకా ప్రశాంతంగా మ్యాచ్ చూద్దాం అనుకుంటే వీళ్ళెవరో సూర్యుడు ఏదో సంపేస్తున్నట్టు టోపీలు పెట్టుకొని వచ్చి మరీ కూర్చున్నారు. అరే నాన్న, మాకు కనపడట్లేదురా అని ఎంత చెప్పినా వినకుండా మీకు దిక్కున్న ఎదవకి చెప్పుకోండి అన్నారు. ఇంకా మ్యాచ్ అంతా ఇలా సైడ్ కొంగి చూడాల్సి వచ్చింది. ఏళ్ళ టోపీలు తగలయ్యా. కేకేఆర్ వాళ్ళు బ్యాటింగ్కి దిగి ఫస్ట్ 10 ఓవర్లు కొట్టిన కొట్టుడికి అబ్బా పొంగించేస్తున్నారు అనుకున్నాం. స్టేడియం అంతా కేకేఆర్ ఫ్యాన్స్తో ఊగిపోయింది. కానీ నెక్స్ట్ 10 ఓవర్లు చూశాక అర్థమైంది పొంగడానికి ఇంకేమీ లేదు అని. ఈ బ్యాట్స్మెన్కి కూడా ఓపెనింగ్ సెరమనీ నచ్చలేదు అనుకుంటా అబ్బా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. ఈసారి ఆర్సీబీ ఫ్యాన్స్కి టైం వచ్చిందండోయ్. అందరూ రెడ్ బుల్ దాగి వచ్చారేమో. ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టార్ట్ చేశారు. మ్యాచ్ అయ్యే వరకు ఎగురుతూనే ఉన్నారు అందరూ. నేను ఏ టీంకి సపోర్ట్ చేయలేదు కానీ ఇంత ఖర్చు పెట్టి వచ్చాక వీళ్ళు కనీసం 200 కూడా కొట్టకపోయేసరికి కొంచెం నీరసం వచ్చింది. కానీ ఆ నీరసాన్ని మొత్తం కోహ్లీ అని పోగొట్టేశాడు అనుకోండి. ఆర్సీబీ వాళ్ళు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టడమే దెబ్బ అన్నట్టు ఆడారు. ఒక్క స్టేజ్లో కోహ్లీ అన్న కొట్టిన 2 స్ట్రైట్ సిక్స్లకైతే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. అస్సలు నేను కోల్కతాలో ఉన్నానా లేదా బెంగళూరులో ఉన్నానా అని నాకే డౌట్ వచ్చింది. ఏదేమైనా ఒకటి ఒప్పుకోవాలబ్బా, మనం ఆయన ఫ్యాన్ అయినా కాకపోయినా కోహ్లీ ఆట మాత్రం చాలా చూడముచ్చటగా ఉంటుంది. సాల్టు సాంబారు ఎక్కువ తిని రోషన్తో బ్యాటింగ్ చేసిన సాల్ట్ భయ్య 50 కొట్టి చక్కగా బ్యాట్ ఎత్తాడు. ఇంకా మ్యాచ్ దొబ్బింది అని కేకేఆర్ ఫ్యాన్స్ కూడా అర్థమైందనుకుంటా. వాళ్ళు కూడా అన్ని లైట్ తీసుకొని మెక్సికన్ వేవ్లు లైట్ షోలు చేసుకుంటూ టైంపాస్ చేశారు. మొత్తానికి కోహ్లీ అన్న కూడా కొన్ని బౌండరీలు కొడుతూ సింగిల్స్ తీస్తూ 50 అయితే కొట్టేశాడు. కాసేపటికి ఆట ఇంకా ఆర్సీబీదే అని అర్థమయ్యి కొంచెం చల్లబడదామని కోక్ తెచ్చుకున్నా. అయినా కోల్కతా వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ 10 ఓవర్లో కొట్టిన కొట్టుడికి అయిపోయింది, ఆర్సీబీ బతుకైపోయింది, వాళ్ళకి
ఇంక చెక్కేస్తారు అనుకున్నా. కానీ చెక్కిందెవరో చెక్కించుకున్నదెవరో చివరికి అర్థమైంది. తర్వాత లివింగ్స్టోన్ భయ్య ఒక 4 కొట్టి మ్యాచ్ అవగొట్టేశాడు. ఇంకేముంది, ఆనందిస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ని, కుమిలిపోతున్న కేకేఆర్ ఫ్యాన్స్ని చూస్తూ అలా ఐస్ క్రీమ్ తింటూ నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఇంతకీ ఈసారి కప్పు నమ్మదే అంటారా? తర్వాత చూసుకుందాంలే.